హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ రోజు నా ఫేస్ పైన ఏదైతే లైట్ కనిపిస్తుంది కదా, ఈ లైట్ అనేది కొత్తగా హీరో వాళ్ళు లాంచ్ చేసిన 2025 న్యూ డెస్టినీ 125 యొక్క హెడ్ లైట్ అనమాట. సో మీకు హెడ్ లైట్ టెస్ట్ అనేది చేసి చూపిస్తాను. నైట్ టైంలో డెస్టినీ 125 హెడ్ లైట్ ఎలా ఉందో. సో 125cc కేటగిరీలో వేరే హెడ్ లైట్స్తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ డెస్టినీ 125 హెడ్ లైట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో విజిబిలిటీ పరంగా కానీ నైట్ టైంలో ఎవరైనా ఒక మంచి స్కూటర్ ఎక్కువ ట్రావెల్ చేద్దాం అనుకుంటే డెస్టినీ 125 అనేది మంచి ఆప్షన్ అవుతుంది. సో మీకు హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉందో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర డెస్టినీ 125 అయితే ఉంది. దీన్ని హెడ్ లైట్ టెస్ట్ అనేది చేద్దాం. సో 125cc నాకు అన్ని స్కూటర్స్ కన్నా ఈ స్కూటర్ హెడ్ లైట్ అనేది చాలా బాగా నచ్చింది. సో ప్రజెంట్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకు హెచ్ షేప్ డిఆర్ఎల్తో వస్తుంది. సో మీకు ఫోకస్ అయితే అవ్వట్లేదు అనుకుంటా, మీకు చూపిస్తాను. సో లైట్ విజిబిలిటీ అనేది చాలా బాగుంది. సో ఇది బేస్ మోడల్. సో విఎక్స్ దీంట్లో ఏంటంటే మనకు డిజిటల్ మీటర్ లాంటిది అయితే ఏం రావట్లేదు. నేను స్కూటర్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ స్కూటర్ అయితే ఆన్ చేస్తాను. హై బీమ్లో ఉంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ హై బీమ్లో ఉంది. సో ఇది లో బీమ్ అండ్ ఇది హై బీమ్ ఇది. సో ఒకసారి నేను పాస్ స్విచ్ కూడా యూజ్ చేసి చూపిస్తాను. సో ఇది పాస్ స్విచ్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకు ఒక స్విచ్ అనేది ఉంది. ఈ స్విచ్తో ఏంటంటే మనము హెడ్ లైట్ని ఆన్ చేసుకోవచ్చు, అలాగే డిఆర్ఎల్ని ఆన్ చేసుకోవచ్చు. సో హెడ్ లైట్ ఆన్ చేస్తే ఏంటంటే మనకు డిఆర్ఎల్ అనేది కొద్దిగా లైట్ అవుతుంది. అదే మనం హెడ్ లైట్ అనేది ఆఫ్ చేస్తే కనుక డిఆర్ఎల్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. ఒకసారి మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు హెడ్ లైట్ అనేది ఆన్ ఉంది. సో మళ్ళీ ఈ బటన్ నేను ప్రెస్ చేస్తే కనుక సో చూడండి మీకు డిఆర్ఎల్ అనేది మరింత బ్రైట్ అయితే అయ్యింది. సో నేను మళ్ళీ ఇంకొక డార్క్ ప్లేస్కి అయితే వచ్చాను. ఒకసారి చూడండి, టోటల్గా చీకటి అయితే ఉంది. ఇక్కడ మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను. ప్రజెంట్ మీరు ఈ లైట్ ఫోకస్ ఏదైతే చూస్తున్నారో ఇది డిఆర్ఎల్ పైన రన్ అవుతుంది. సో డిఆర్ఎల్ ఫోకస్ అనేది మనకి ఇంత బ్రైట్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇది లో బీమ్లో ఉంది. సో లో బీమ్లో మీరు చూడొచ్చు విజిబిలిటీ అనేది ఎంత బాగుందో. సో ఇంతకుముందు మొత్తం చీకటి ఉండే కదా, సో చూసుకోవచ్చు ఎంత బ్రైట్ అయిందో. ఇప్పుడు మీకు హై బీమ్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇది హై బీమ్లో ఉంది. సో ఇది హై బీమ్ అండ్ ఇది లో బీమ్. సో హై బీమ్ అండ్ లో బీమ్. సో నాకు హై బీమ్తో కంపేర్ చేస్తే లో బీమ్ అనేది చాలా బాగుంది. సో ఇది హై బీమ్ చూడండి ఎలా ఉందో, అండ్ ఇది లో బీమ్. లో బీమ్ అయితే చాలా బ్రైట్గా ఉంది. సో ఒకసారి మీకు కీ అనేది ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత చీకటి ఉందో, మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. సో ఇంత చీకట్లో కూడా నైట్ హెడ్ లైట్ అనేది చాలా బాగుంది. సో 125cc వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా అనుకోవచ్చు మీరు. సో ఇంత మంచి లైట్స్ అనేది వేరే స్కూటర్లలో అయితే లేవు. సో అన్ని స్కూటర్లలో ఏంటంటే మనకు నార్మల్గా రిఫ్లెక్టర్స్ అయితే ఇస్తారు, ఎల్ఈడి రిఫ్లెక్టర్స్. దీంట్లో ఏంటంటే ప్రొజెక్టర్ ఉంది కాబట్టి మనకు నైట్ త్రో కానీ విజిబిలిటీ కానీ ఎంత డార్కర్ ప్లేస్లో ఉన్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఫైనల్గా ఇదైతే 2025 ఆల్ న్యూ డెస్టినీ 125 ఒక డీటెయిల్ హెడ్ లైట్ టెస్ట్ అయితే. సో మీకు హెడ్ లైట్ అనేది ఎలా అనిపించింది? సో 125cc ఇది బెటరా, లేదంటే ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో హెడ్ లైట్ పరంగా మాట్లాడుతున్నాను. సో హెడ్ లైట్ పరంగా అయితే నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ లైట్ అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.